ఆంధ్రప్రదేశ్కు తుఫాను ముప్పు తప్పింది. మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం స్థిరంగా కొనసాగుతోందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఇది ఈశాన్య దిశగా కదులుతూ ఒరిస్సా, బంగ్లాదేశ్ వైపు పయనిస్తోందని పేర్కొంది. రాగల 48 గంటల్లో వాయుగుండం తుఫానుగా బలపడి ఒరిస్సా, బంగ్లాదేశ్ వైపు ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని, కాగా కోస్తా జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అంటున్న విశాఖపట్నం తుఫాను హెచ్చరిక డైరెక్టర్ సునందతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఖాతంలో వాయుగుండం స్థిరంగా కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఇది నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్కు దీని ప్రభావం ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు ఇది క్రమేణా ఉత్తర దిశగా పయనిస్తూ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బంగ్లాదేశ్ వైపు పయనించే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో దీని ప్రభావం ఎలా ఉండబోతుందనే అంశాల మీద విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, ప్రస్తుతం ఈ వాయుగుండం ఎక్కడ కొనసాగుతుంది, దీని ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా ఉండే అవకాశం ఉందా? ప్రస్తుతం వాయుగుండం మధ్య బంగాళాఖాతంలో సరిగ్గా 15 degrees లాటిట్యూడ్ అండ్ 18.4 degree లాంగిట్యూడ్ దగ్గర ఉంది. రానున్న మరి 24 గంటలు మరింత తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది ఈశాన్య దిశగా కదులుతున్న కారణం చేత మొత్తం క్లౌడ్ అంతా కూడా మన బంగాళాఖాతంలో, మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. సో దీని ప్రభావంతో మనకి అయితే ఎక్కువ వర్షపాతం అయితే ఉండదు, తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది. తేలికపాటి వర్షాలు కూడా మార్నింగ్ అంతా ఎండ వాతావరణం ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఎక్కడైనా క్లౌడ్ డెవలప్ అయ్యి అక్కడ మాత్రమే వర్షపాతం ఉంటుంది. మిగతా ప్రాంతం అంతా కూడా పొడి వాతావరణం అనేది ఉంటుంది. చెదురుమదురుగా క్లౌడ్స్ వస్తూ ఎండ వస్తూ ఉన్న పరిస్థితి ఉంటుంది. కొంచెం ఒక్కపోత వాతావరణం కూడా ఉంటుంది. సో సాధారణం దగ్గరే టెంపరేచర్స్ అన్ని కూడా రికార్డ్ అయ్యే అవకాశం అయితే ఉంది. పర్టికులర్గా ఈ తుఫాన్ ప్రభావం ఏదైతే ప్రస్తుతం వాయుగుండంగా ఉన్న నేపథ్యంలో ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బంగ్లాదేశ్ వైపు పయనిస్తున్నారు. అయితే దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? ఆ ప్రాంతంలో ఏమైనా దీని ఎఫెక్ట్ బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉందా? అలాగే విండ్ స్పీడ్ మనకేమైనా ఉండే అవకాశం ఉందా? అంటే మన తీరం వెంబడి గాలులు అయితే ఎక్కువ లేవు. అంతా కూడాను సెంట్రల్ మధ్య బంగాళ, అంటే మన తీరం నుంచి కొంచెం దూరం, అంటే ఇప్పటికే మనకి 500 kilometers దూరంలోనే ఉంది. సో అందువల్ల దాని యొక్క ఎఫెక్ట్ అంతా కూడాను మనకి ఒక 100 kilometers తర్వాతే ఉంటుంది, మనకు లేదు. అంచేత మనకి తీరం వెంబడి గాలుల యొక్క వేగం అయితే మనకి ప్రస్తుతం లేదు. అయితే సెంట్రల్ మధ్య బంగాళ, అంటే మధ్య బంగాళాఖాతంలో మాత్రం దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఈ రోజు నుంచి కూడాను అన్ని పోర్ట్స్ కి కూడాను వార్నింగ్స్ ఇచ్చున్నాము. అలాగే మధ్య బంగాళాఖాతంలోనే విండ్స్ ఎక్కువ ఉంటాయి కనుక ఈ రోజు 50 to 40 to 50 గస్ట్ 60 kilometers వరకు కూడా ఉంటాయి. సో ఈ ప్రాంతాలకి దృశ్యమైన వెంటనే హెచ్చరికలు జారీ చేస్తాము. అలాగే రేపటి వరకు కూడాను ఏంటంటే ఇది నార్త్ ఈస్ట్ ఈశాన్య దిశగా కదులుతుంది. ఇంకా ఫర్దర్ గా రానున్న రోజుల్లో మరింత తీవ్రత పెరిగి సైక్లోన్ గా కూడా మారే అవకాశం ఉంది. అయితే నార్త్ బంగాళాఖాతంలోకి వెళ్తుంది, ఉత్తర బంగాళాఖాతంలోకి. అలా పైకి వెళ్లే కొద్దీ కూడాను ఒడిస్సా, నార్త్ ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ ఈ కోస్ట్ లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్, ఆయా డిస్ట్రిక్ట్స్ లో రెయిన్ఫాల్ అనేది గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. ఈవెన్ నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ కూడా, స్టేట్స్ లో ఉన్నటువంటి కొన్ని డిస్ట్రిక్ట్స్ కూడా 25th నుంచి అలర్ట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అక్కడ మాత్రం భారీ నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. సో 26th వరకు కూడా దీని మూమెంట్ అనేది బంగాళాఖాతంలోనే ఉంటుంది. గ్రాడ్యువల్ గా ఇది పైకి ప్రొసీడ్ అయ్యే కొద్దీ కూడా ఈ వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ కోస్ట్ల మీద రెయిన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ ఈవెన్ తీరం వెంబడి గాలులు కూడా గ్రాడ్యువల్ గా పెరుగుతాయి. సో ఇది పరిస్థితి. మనకైతే కనుక ఈ యొక్క సిస్టమ్ తాలూకా రానున్న 5 రోజులు కూడా తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదవుతాయి, మరి అంత నుంచి ఎక్కువ ఉండవు. ఈ క్లౌడ్ కూడా ఉదయం అంతా ఎండ వాతావరణం ఉంది, సాయంత్రం క్లౌడ్ డెవలప్ అయ్యి అక్కడ 1 లేదా 2 చోట్ల పురుగుల మెరుపులతో కూడినటువంటి జల్లులు మాత్రమే ఉండవు. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టు ఏదైతే వాతావరణ కేంద్రం హెచ్చరిస్తుందని బట్టి చూస్తే ఖచ్చితంగా ప్రస్తుతానికి ఇది మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతూ ఇది ఈశాన్య దిశగా కలుగుతుందని చెప్పి ముఖ్యంగా ఏదైతే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బంగ్లాదేశ్ వైపు ఇది పయనించే అవకాశం స్పష్టంగా ఉందని చెప్పి, అయితే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో పర్టికులర్గా అంతగా ఉండబోతుంది. చెదురుమదురు జల్లులు పడే అవకాశం అయితే ఉందని చెప్పి యథాతథంగానే ఉష్ణోగ్రతలో
ఎటువంటి మార్పులు ఉండబోవని చెప్పి స్పష్టం చేయడం జరుగుతుంది. కెమెరామెన్ రాజశేఖర్ ఋతుమాన్. విశాఖ జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ కొనసాగుతుంది. ఎన్నికల అనంతరం జరిగిన హింస